తినవా అయితే నిన్ను కొనకడికి పోతుందారా అబ్బా పొలాన్ని నీ బాగా పందుల్లో వస్తున్నాయి టక్కన ఎక్కువ బాగా పొలాన్ని పందులు ఎవరు చెప్పండి పొలాన్ని అంతా చూడాలి ఇక్కడ బాగా నీళ్ళు అయినాయి రెండు తీద్దామా తీద్దామా సరే వీరంతా చూసి పోరా నేను మోటార్ వేసి వస్తాను తోడు పొలాలు నాకు పందులు అయితే ఘోరం అరే మళ్ళీ ఇదే వరకు గైడ్ మూసింది అవ్వ మళ్ళీ గీడ నీళ్ళు పోతానే ఎవరు తీసేయం మళ్ళా అరే ఇక్కడ నీళ్ళు ఎక్కలేము కదా బాగా అవుతుంది అక్కడైతే ఇంటికి పోవాలి ఇక ఇంటికి పోదాంపా అరే అన్న బండి తావరా నాకే పని ఉన్నది నేనే పోవాలి సరే పడు తాగద్దాం సరే బండి అయితే తీరు పెట్టుకొని బండి పోతాను అని చెప్పిండుగా చెప్తా పని చెప్పలేదు ఒక బీర్ అయితే తాగద్దాం అన్నా కలువాసా రావే ఒక్క బాటిలే ఉన్నది పట్టుకోదా రావుదా అన్న నువ్వు ఇద్దరు కలిసి పొలం పెడతారా పెడతారా అంటే అయితే మీ అన్న నిన్ను లాస్ట్కి వచ్చిన వాళ్ళు మొదలు చేద్దామని చూస్తాను అతను మొన్న తెల్లవాళ్ళకి వచ్చినప్పుడు చెప్పిండు సరే పోతానా తాగవా అంటే తాగవా వీడు ఎక్కడ పిత్రాడు ఇద్దరు పొలం కలిపి పెడతారట ఏం చేస్తావు తాగొచ్చినావు ఇప్పుడు బండి అంటే బండి బండి అయినా సంతదే పొత్తులకే పొలం అది కూడా ఇయ్యాడు కావచ్చు ఇక అయ్యో మన అన్నాడు ఇయ్యాలని చెప్పిండు అని చెప్పాలి ఇక నీకు కూడా చెప్పిండు మొత్తం అక్కడ కళ్ళన్న కూడా చెప్పిండట ఇయ్యాన నీకు లాస్ట్ వచ్చి నేను మోసం చేస్తాను పని చెప్పాలి ఆయన చెప్పు ఎట్లయితే అట్లా లొల్లి పెట్టుకో లొల్లి పెట్టుకో మొత్తం లేదు కదా నాకే పొలం పోతాను ఇప్పుడు ఆయనకి ఇరికిస్తావు ఇప్పుడు వచ్చినా మీ తమ్ముడు నేను తిడదాను కదా పట్టుకో ఎందుకు నువ్వు మొత్తం పొలం నువ్వు ఆడే ఉంచుకుంటాడు ఆడ తాగాడు లొల్లి పెడతాడు ఆడ ఏం చేద్దాం మరి నువ్వు ఎట్లయితే అట్లా నువ్వే ఉంచుకో పొలం
సరే ఇలా వస్తాక కానీ ఎట్లా వెలిపెట్టిస్తారు అది నిజం అవును ఘోరం కొడతా ఇక కొట్టి ఎట్లయితే అట్లే పోదా ఈడైతే ఇద్దరు పిల్లలు పెట్టిన నాకైతే ఇప్పుడు మనసు మొత్తం ప్రశాంతంగా ఉన్నది అరే కిందికి రా కిందికి రా ఒక్కదమండి కిందికి రాడా ఒక కిలో నాకు ఇవ్వను మరి ఒక ఎకరం 2 ఎకరాలు చూసుకుంటా ఎందుకు ఏడు యాభై తీసుకోవాలి సరే సగం తీసుకోవాలి మనకేం మరి కొట్టుకోరా మీరు కొట్టుకోరా అరే అయితే పేపర్ చదివి పెట్టరా నేను మాకు పేపర్ చదువులా ఇష్టం కూడా నేను చదివి పెడతాయి పేపర్ చదివి ఏం చెప్తావు పేపర్ చదివి ఏం చెప్తావు కానీ మనిషి వచ్చింది చూడు చిత్రుడు చెప్పు మాకు పంచాయతీ భూమి కాడి భూమి ఇద్దరు పెట్టుకొని కొట్టుకుని దాకా పోయింది ఇద్దరు కలిసి పెట్టుకున్నారు అప్పుడు పెట్టుకున్నారు కొందరు ఏ వాటి పెట్టుకుంటలేరు ఎవడో ఇప్పుడు ఏం చేయాలి మరి ఇలా నాయన చెప్పు ఏం చేయాలంట నువ్వు సరిపోయాంచా ఏం చేస్తాను నాయన చెప్పు నాయన చెప్పవా సరింత ఇవ్వంటే ఆయనకి మొత్తం కావాలట 50 పెట్టుకోవాలి 50 పెట్టుకోవాలి వీళ్ళకి అట్లా కాదట ఆయనకి మొత్తం కావాలట మొత్తం అన్నాడు వీళ్ళిద్దరు 50 రూపాయలు తీసుకోవాలి తీసుకోబెట్టు పేపర్లు కూడా పేపర్ అదేం పేపర్ అని ఇస్తాను మా ఇంటికైతే వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి ఇంకా పేపర్ ఏదిరా అని అడుగుతాను పేపర్కుతో అని తెలియదు అన్ని దాని దగ్గర ఉంటాయా మీరు ఇస్తానవా ఏంటి మామిడి కూడా చెప్తాను ఒక దెబ్బకే పేపర్లు పేపర్ వచ్చినావా చూడు సరే 50 రాజు అంతేవా చదివా మరి రాసులేనా మేము కూతాం 50 మళ్ళీ లొల్లు పెట్టుకోవాలి అట్లా ఎట్లుండదు ఇది కూడా మాకే కావాలి మీకెట్టిస్తారు మీకెట్టిస్తారు సరే 50 చిన్నడు అయితే మా సర్పంచ్ ఎందుకు మీరు పెట్టుకోరు గొడవ పెట్టుకోపోరు చిన్నోడికి చేతనే కాదు ఇంకోటి ఎక్కువ ఇవ్వాలి ఆయనకి ఎక్కువ ఉండాలి పెద్దోళ్ళు ఎక్కువ ఉండాలి పెద్దోడైతే ఇప్పుడు చెయ్యి ఇరిగింది కాలు ఇరిగింది ఆడు కొట్టినానికి ఇప్పుడు మరి ఓడిస్తాడు పైసలు నువ్వు ఇస్తావా మరి నువ్వు ఎట్లా రాజు నువ్వు అన్నదాంలో అయితే నువ్వు ఎట్లిస్తావు మన పంచాయతీ తేరారు ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర తీసుకోవద్దు నువ్వు ఎట్లా సర్పంచ్ ఎమ్మెల్యే కూర్చోవచ్చుకుంటాడు మా సర్పంచ్ నువ్వు చెప్పు ముందు